Hello all, welcome to my channel Ram's Travel Compass. ఈరోజు మనం వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో మనం ప్రజెంట్ కోల్కతాలో ఉన్నాం. కోల్కతా నుంచి దియోగర్ ఎలా వెళ్ళాలి, ఆ ఊరికి దియోగర్ అనే పేరు ఎందుకు వచ్చింది, అండ్ వైద్యనాథ్ జ్యోతిర్లింగ స్టోరీ ఏంటి అన్ని తెలుసుకోబోతున్నాం. సో ఫర్ దిస్ ఫాలో మై ట్రావెల్ కంపాస్. ఇప్పుడు మనం మెట్రో ఎక్కి హౌరా రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి దియోగర్కి ట్రైన్లో వెళ్తాం. సో ఇది హౌరా మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ హౌరా రైల్వే స్టేషన్ లోపలే ఉంటుంది. ఇప్పుడు మనం హౌరా రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్. ఇప్పుడే మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేస్తుంది. అండ్ మనము జసీదీ జంక్షన్ రీచ్ అయిపోయాము. అయితే కోల్కతా నుంచి దియోగర్కి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి లేవు. సో మనం జసీదీ జంక్షన్ లో దిగి ఇక్కడ నుంచి టోటో తీసుకొని దియోగర్ వెళ్ళాలి. దియోగర్ని ఒకప్పుడు దేవ్గర్ అని పిలిచేవారు, అంటే దేవుని గృహము అని. ఆ నేమ్ ని బ్రిటిషర్స్ దియోగర్ గా మార్చారు. ఫైనల్లీ మనం వైద్యనాథ్ టెంపుల్ కి వచ్చేసాము. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటి, ఇక్కడ లింగ ప్రతిష్టకు గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. లంకాధిపతి అయిన రావణాసుడు మహాశివునికి ఘోర తపస్సు చేసి కైలాసంలో ఉన్న శివుని తనతో పాటు లంకకి తీసుకువెళ్దాం అనుకుంటాడు. అయితే ఎంతకీ మహాశివుడు ప్రత్యక్షం అవ్వకపోవటం వల్ల రావణాసుడు తన 10 తలను ఒక్కొక్కటిగా వధించుకోవటం మొదలు పెడతాడు. ఇది చూసిన మహాశివుడు ఇంకా చివరి తల మిగిలి ఉంది అనగా ప్రత్యక్షం అవుతాడు. మహాశివుడు ప్రత్యక్షం అవ్వగానే ఒక్కసారిగా రావణుని 10 తలలు మళ్ళీ యథాస్థానానికి చేరుకుంటాయి. అప్పుడు మహాశివుడు ఏం వరం కావాలి అని అడగ్గా, మీరు నాతో లంకకి వచ్చేయాలి అని రావణాసుడు కోరుకుంటాడు. తను అడిగిన కోరికను కాదనకుండా మహాశివుడు కామనా లింగాన్ని రావణాసుడికి ప్రసాదిస్తాడు. కాకపోతే మహాశివుడు ఒక షరతు పెడతాడు. వెళ్లే దారిలో లింగం కింద పెట్టకూడదు, అలా పెడితే లింగం అక్కడే స్థాపితమవుతుంది అని రావణాసుడికి చెప్తాడు. ఇది తెలుసుకున్న దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అలా మహాశివుడు కైలాసం వదిలి వెళ్ళకూడదు, మీరే సహాయం చేయాలి అని అడుగుతారు. అప్పుడు మహావిష్ణువు వరుణదేవునికి వెంటనే రావణాసుడికి కాలకృత్యాలు వచ్చేలా చేయమని ఆదేశిస్తాడు. అప్పుడు రావణాసుడికి కాలకృత్యాలు రావడంతో లింగం కింద పెట్టలేక అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణ పిల్లవాడికి ఇస్తాడు. అయితే ఆ పిల్లవాడు రూపంలో వచ్చింది వినాయకుడే. రావణాసుడు వెళ్ళగానే ఆ పిల్లవాడు కామనా లింగాన్ని కింద పెడతాడు. అలా పెట్టిన చోట ఇప్పుడు వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా వెలిసింది. అయితే రావణాసుడు
తన తలలను ఖండించగానే మహాశివుడు వైద్యం చేసి మళ్ళీ తన తలలను తనకి వచ్చేలా చేయటం వల్ల ఇక్కడ శివుడిని వైద్యనాథుడు అని పిలుస్తారు. ఇప్పుడే జ్యోతిర్లింగ దర్శనం పూర్తయింది. ఇదే క్షేత్రంలో మరో 21 దేవాలయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంతటితో ఈ జర్నీ కంప్లీట్ అయింది. తిరిగి మళ్ళీ మనం కోల్కతా వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.